వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. మంచి చికెన్ బిర్యానీ తినాలని ఎవరికి ఉండదు. అది కూడా మారేడుమిల్లి స్పెషల్ బొంగు బిర్యానీ అండ్ బొంగు చికెన్ అయితే ఎలా ఉంటుంది. దీన్ని ట్రై చేసేయడానికి వచ్చేసాము మారేడుమిల్లిలోని మారేడుమిల్లి హోమ్లీ రెస్టారెంట్కి. ఇక్కడ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అయితే చాలా ఫేమస్. దీన్ని స్వయంగా ఇక్కడ నేటివ్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకుందాము. ఒక టబ్లోకి 1.5 kg చికెన్కి ఉప్పు, కారము, చికెన్ మసాలా వేసి బాగా కలిపేసి దీన్ని ఇలాగా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నారు. ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క పొంగులోకి అయితే వేస్తారంట. దీనికి 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే యాడ్ చేశారు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని కూడా వేసేసారు. తర్వాత ఇది వీళ్ళు స్పెషల్గా చేసుకున్న గరం మసాలా, బిర్యానీ దినుసులతో ఈ గరం మసాలాని అయితే ప్రిపేర్ చేశారంట. దీన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశారు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, అలానే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నారు. ఒక 2 మరాఠీ మొగ్గల్ని కూడా వేసుకున్నారు. తర్వాత కొంచెం ఆయిల్ని కూడా వేశారు. ఇది ఆయిల్ కూలింగ్కి ఇలాగ గడ్డకట్టేసిందంట. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేశారు. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇవి వెదురు పొంగులు ఇలా ఉంటాయి. దీన్ని మీరు బయట కూడా కొనుక్కోవచ్చు. 1 సైడ్ అవి క్లోజ్డ్గా ఉంటాయి. దానిలోకి మనం మిక్స్ చేసుకున్నదంతా ఇలాగ వేసేసుకోవాలి. ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క వెదురు పొంగులకైతే వేసుకుంటారంట. ఇద్దరికైతే సరిపోతుందంట. నెక్స్ట్ 1.5 గ్లాస్ హాట్ వాటర్ అయితే దీనిలోకి వేసేసారు. హాట్ వాటర్ అయితే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుందని హాట్ వాటర్ వేసుకున్నారు. కోల్డ్ వాటర్ అయితే కొంచెం లేట్గా కుక్ అవుతుందంట. తర్వాత దీనికి అదర్ సైడ్ని కూడా క్లోజ్ చేసేసేయాలి. క్లోజ్ చేసాక 1 గంట పాటు ఇలాగ కట్ల పొయ్యి మీద పెట్టి దీన్ని బాగా కాలుస్తారు. బ్యాంబూ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనిలోకి సైడ్ గ్రేవీని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాంబూ చికెన్ని ఎలా చేయాలో చూద్దాము. ఒక టబ్లోకి 1 kg దాకా చికెన్ అయితే తీసుకున్నారు. దీనిలోకి ఆయిల్ అవసరం లేదండి. అలానే వాటర్ కూడా వేయరంట. వెదురు పొంగులని కుక్ అయిపోతుంది. దీనిలోకి కొంచెం కారంని వేశారు. తర్వాత చికెన్ మసాలాని కూడా వేశారు. వీళ్ళైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నారు. ఇంట్లో మీకు సరిపడినంతగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని కూడా వేసి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక చూపించినట్టే వెదురు బొంగులోకి దీన్ని అంతా బాగా వేసేస్తున్నారు. వేసేసి అదర్ సైడ్ క్లోజ్ చేసేసి కట్ల పొయ్యి మీద పెట్టి బాగా దీన్ని కాలనిస్తున్నారు. దీనిలోకి వాటర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే పచ్చి వెదురు బొంగు కాబట్టి దానిలోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. చికెన్లోకి బాగా కుక్ అవుతుంది. బొంగు చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చికెన్ అండ్ బిర్యానీ లవర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.